మోదీ మనసు నిండా రాజ్యాంగంతో ఆలోచనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మోదీ గత 10 ఏళ్లుగా ఎందుకు జనాభా లెక్కలు తేలేదని ప్రశ్నించారు రేవంత్. రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేయాలని అన్నారు. ఇక నిజామాబాద్లో చెరుకు రైతు, అదేవిధంగా పసుపు రైతులను మోసం అరవింద్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించారు. మీకు ఇచ్చిన మాట నమ్మించి చేసిన మోసాన్ని 2019 పార్లమెంటు ఎన్నికల్లో వందలాది మంది ఈ ప్రాంత చెరుకు రైతులు, పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తాని మోసం చేస్తే బొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్లైనా ఇవాళకి పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు చేయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈ రోజు ఎన్నికల బరిలో ఈ రోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి, ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే. వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలే. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలే. ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలే, మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురాలే. మీ ప్రాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడి ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఎవరిచ్చిన మీ హక్కు అధికారం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు 140 కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు. అందుకే ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చాలన్నోళ్ళను గద్దె మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 1881 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు కట్టి ఈ దేశ జనాభా ఎంతో 140 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశ జనాభాను లెక్కించను. నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2021 సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా, ఈ దేశంలో ఉన్న బీసీల కులగణన చెయ్యకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి, రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసిండ్రు కదా. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి గద్దె దించడానికి వేలాది మంది నిజామాబాద్ యువత